MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. విజయనగరం జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ప్రాణాలు విడిచారు. బొండపల్లి మండలం చామల వలసకు వెళ్లే రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనటంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరు హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా చికిత్స పొందుతూ మృతి చెందారు. బొండపల్లి గ్రామానికి చెందిన సతీష్, నెల్లి రమణ ఇద్దరికీ కూడా 20 years, అలానే వంగర గ్రామానికి చెందిన దినేష్కి 23 years. ఈ ముగ్గురు కూడా ఫ్రెండ్స్. అయితే ఆ ఊరిలో, ఆ గ్రామంలో బొండపల్లిలో ఒక గ్రామ దేవత పండుగ జరుగుతోంది. సరదాగా ముగ్గురు కలిసి వెళ్ళారు. అక్కడి నుంచి ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నారు. దానికి ముందు మీ ముగ్గురు కూడా ఒకే బైక్ పై ప్రయాణం చేస్తూ అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవడంతో 3 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు అమ్మవారి పండుగ సందర్భంగా సందడిగా ఉన్నటువంటి గ్రామం అంతా కన్నీరు పెట్టుకుంది వీరి కోసం. అసలు డీటెయిల్స్లోనికి వెళ్దాం రోడ్డు ప్రమాదంకు సంబంధించి. బొండపల్లి యాతపేటకు చెందిన నెల్లి రమణ, పురం సతీష్, దత్తి రాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన బొత్తల దినేష్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. బొండపల్లిలో వారాల పండుగ జరుగుతూ ఉండటంతో దినేష్ బంధువుల ఇంటికొచ్చాడు. బుధవారం ఉదయం ముగ్గురు కలుసుకొని కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత స్థానికంగా ఉన్న నేలబావిలో స్నానం చేద్దామనుకున్నారు. చామల వలస వెళ్లే మార్గంలో బావి ఉండటంతో ఒకే బైక్ పై ముగ్గురు బయలుదేరారు. ఊరు పూర్తిగా దాటనే లేదు, కానీ రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణకాలంలోనే చెల్లా చెదురుగా ముగ్గురు పడిపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించేసరికి నెల్లి రమణ, బొత్తుల దినేష్లు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. కాస్త మెలకువతో ఉన్న సతీష్ను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనతో 3 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు పండగ సందడిలో ఉన్న గ్రామస్తులు విచారంలో మునిగారు. ఎస్ఐ మహేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా సరదాగా గడపాలి అనుకున్న వారి స్నేహితులు ముగ్గురు ఒకేసారి ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూయటం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ఆ కుటుంబాలు తమ బిడ్డల్ని కోల్పోయి తీవ్రంగా రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరికంట కన్నీరు పెట్టేస్తోంది. అప్పటి వరకు గ్రామ పండుగ జరగటంతో ఊరంతా ఆ సందడి వాతావరణంలో ఉంది. కానీ ఒక్కసారిగా ఈ ముగ్గురు చెట్టును ఢీకొని అక్కడికక్కడే విగత జీవులుగా పడి ఉండటం చూసినటువంటి స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ మధ్య రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే భయమేస్తోంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో, ఎవరు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందో అని ఒక రకమైన ఆందోళన ప్రతి ఒక్కరిలో కనపడుతోంది. భారీ వాహనాల నుంచి బైకుల వరకు చిన్న చిన్న ప్రమాదాల్లో కూడా స్పాట్లోనే మృతి చెందుతున్నటువంటి ఘటనలు మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. హెల్మెట్ పెట్టుకొని ఉండుంటే గనక ఒకవేళ వీరు చెట్టును ఢీకొన్నా కూడా పక్కకి ఎక్కడో తుల్లి పడిపోయి ఉండేవారు, గాయాలతో బయటపడేవారేమో. కానీ ముగ్గురు ఒకే బైక్ పై వెళ్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న నేలబావిలో సరదాగా స్నానం చేద్దాం అనుకున్నారు. అప్పటి వరకు ఆ ఊరి పండుగ జరగటంతో సరదాగా గడిపినటువంటి ముగ్గురు స్నేహితులు ఇలా ఒకే ప్రమాదంలో కూడా ప్రాణాలు పోగొట్టుకొని స్నేహబంధం చావులోనూ కూడా వేడలేదు అని
చెప్పే మాటలు అయితే మాత్రం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముగ్గురు ఇక్కడ బొండపల్లికి చెందినటువంటి సతీష్, నెల్లి రమణ, అలాగే పక్క ఊరు వంగర గ్రామానికి చెందినటువంటి దినేష్, ముగ్గురు కూడా చాలా ఫ్రెండ్షిప్తో ఉంటారు. ఈ ముగ్గురిని చూస్తే చాలా హ్యాపీగా ఉండేది. ఎవరి విధికి కన్ను కుట్టిందా ఏమో తెలియదు, కానీ పాపం అప్పటి వరకు సరదాగా గడిపినటువంటి వాళ్ళు ఆ సరదా కోసమే స్నానానికి వెళ్దాం అనుకున్నారు, కానీ ఇలా తీరని లోకాలకు వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా విషాదంలో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు కన్న తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు గుండెలు అవిసేలా తమ బిడ్డల కోసం వాళ్ళు రోధిస్తున్నారు. అది కూడా ఎదుగొచ్చిన పిల్లలు 23 ఏళ్ళ దినేష్, అలాగే నెల్లి రమణ, సతీష్, ఇద్దరికి 20 సంవత్సరాలు. సో ఎదుగొచ్చినటువంటి కొడుకులు ఒక్కసారిగా ఇలా రోడ్డు ప్రమాదంలో దూరం అయిపోవడం మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మాకు ఇంత అన్యాయం చేసావా దేవుడా అంటూ వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. ఈ ఘటన అయితే, ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరికి కన్నీరు పెట్టేస్తోంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి కొంత పని భారం ఎట్లాగూ ఉంటుంది. అండ్ ఈ అమ్మాయి సుష్మా రీసెంట్లీ మ్యారీడ్, అట్లాగే కన్సీవ్ అంటే గర్భవతి కూడా. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు జరిగాయో, వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చిన్నపాటి గొడవలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి మనస్పర్ధలు జరిగాయో ఏందో తెలియదు, కానీ ఆమె ఇన్స్టెంట్గా హస్బెండ్ దగ్గర నుంచి వచ్చేయడం, అమ్మగారి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి దెన్ కనిపించకుండా పోయడం. సో ఆలోచించడానికి కూడా ఆమె టైం ఇవ్వనట్టు లెక్క. దీంతో ఏదో అనుమానం అయితే వచ్చింది కాబట్టి వాళ్ళు మిస్సింగ్ కేసు నమోదు చేయడం, ఆ తర్వాత దుర్గం చెరువులో డిఆర్ఎఫ్ టీమ్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు మార్నింగ్. ఆ డిఆర్ఎఫ్ టీం వచ్చిన తర్వాత ఆ బాడీని వెలికి తీసిన సందర్భం కాదు ఇది. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆమె మృతదేహం తేలి ఉంది. మార్నింగ్ వాకర్స్ వస్తూ ఉంటారు, దుర్గం చెరువు దగ్గర ఒక బాడీ కనిపించింది అని ఇక్కడున్న వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత వెంటనే డిఆర్ఎఫ్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అండ్ డిఆర్ఎఫ్ టీం వచ్చి ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు సుష్మా అనే అమ్మాయిది అని తేలడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే 8-8:30 ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా కనిపించకుండా పోయింది కాబట్టి పూర్తిగా ఒకవైపు సర్చ్ ఆపరేషన్ ఒకవైపు జరుగుతోంది, ఇంకోవైపు ఏమో ఈ అమ్మాయి మృతదేహం ఇప్పుడు దుర్గం చెరువులో కనిపించడం జరిగింది. సో ఇవి రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి అప్పుడు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎస్, సుష్మా కోసం నిన్న మిస్సింగ్ కేసు ఏదైతే నమోదైందో ఈరోజు దుర్గం చెరువులో ఆమె బాడీ తేలినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగానే ఇది అత్యంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. అండ్ స్పాట్లో డిఆర్ఎఫ్ టీం చేరుకొని ఆమెని బయటికి తీసిన తర్వాత పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అప్పుడు ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అట్లాగే ఈమె జీతం వచ్చి కూడా ఏం మామూలుగా కూడా లేదు, 80,000 నుంచి ₹1,00,000 జీతం. అట్లాగే హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఈమె కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. సో మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి అమ్మాయి ఇట్లా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి, ప్లీజ్ దయచేసి ఇట్లాంటి ఆత్మహత్యలు మాత్రం ఎట్లాంటి సమస్యకు పరిష్కారం కాదు. దయచేసి కొద్దిగా సంయమనం పాటిస్తూ అసలు దీని నుంచి బయట పడగలుగుతామా లేదా, మన ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. చాలామంది కూడా సైకాలజిస్టులు అదే చెప్తున్నారు, తొందరగా ఇట్లా ఇన్స్టెంట్గా డిసిషన్స్ తీసుకుంటున్నారు, అది కూడా అన్నిటికీ పరిష్కారం చావే అనుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సో అర్థాంతరంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అది కూడా మ్యారీడ్, అండ్ దట్టు ఆమె క్యారింగ్, గర్భవతి. సో జస్ట్ వాళ్ళ హస్బెండ్తో చిన్నపాటి గొడవ, ఆ తర్వాత ఆమె పూర్తిగా ఒకటేసారి ఈ డిసిషన్ తీసుకోవడం, అంటే నేను చనిపోవాలి అంతే, దీనికి ఇదే పరిష్కారం అని డిసిషన్ తీసుకోవడం, ఆ తర్వాత వచ్చి ఇక్కడ దుర్గం చెరువులో ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు